హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 35వ రోజు అండి. మరి నిన్నటి రోజుని కొంచెం పనుల ఒత్తిడి వలన ఈ మంచి మాటను పంపలేకపోయానండి. ఈరోజు మనది కంటిన్యూ చేసుకుందాం. గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్లలో 10 మంది ముందు ఆయన పెట్టే చివాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది నాకు. అయితే ఆయన మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు తర్ఫీదు ఇమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తుల మీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను. అందుకు గింజుకునే విద్యార్థి ఎవరైనా అభ్యంతరం చెబితే మట్టుకు శ్రీ యుక్తేశ్వర గారు మనసులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు. ఆయన మాటలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ప్రవర్తించేటట్లు కాకుండా జ్ఞాన సంపన్నమైనవి ఉండి, గురుదేవుల చివాట్లు ఉత్తిపుణ్యానికి వచ్చిన వాళ్లకు ఎన్నడూ తగిలేవి కావు. వాళ్ళ లోపాలు కొట్టవచ్చున్నట్టు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం అరుదు. కానీ తమ సలహాల కోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మటుకు శ్రీ యుక్తేశ్వర గారు తమ మీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు. అహంకారంతో కూడుకున్న మానవులు అనే ముడి ఖనిజాన్ని మార్చటానికి పూనుకున్న గురువే నిజంగా ధైర్యశాలి. సాధువు సాహసం మాయాజాలంలో ఇరుక్కొని కలవరపడే ప్రజల మీద, అంటే తడుములాడుకునే గుడ్డివాళ్ళ లాంటి ప్రాపంచిక జనుల మీద కలిగిన కరుణలో ప్రాతుకుని ఉండేది. నేను నాలో ఉన్న ఉడుకుపోతనాన్ని పోగొట్టుకున్న తర్వాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది. గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిగా కరిగి కరుణాన్వితులయ్యేవారు. మనస్సులోని అనుమానపు అనే ప్రతి గోడను కూడా కూలగొట్టారు. దానికి ప్రతిఫలంగా నాకు లభించిన బహుమానం అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడటం. అప్పుడు నేను ఆయన మనిషి మీద ఉన్న నమ్మకం ఉంచేవారని, మంచి చెడ్డలు ఆలోచించేవారని, గుప్తంగా ప్రేమించేవారని తెలుసుకున్నా. అయితే బయటకు కనపరిచే స్వభావం లేని వారటం వల్ల ఆప్యాయమైన మాట ఒక్కటే అనేవారు కారు. నా మట్టుకు నా తత్వం ప్రధానంగా భక్తిపరమైంది. జ్ఞానపూర్ణులైన మా గురుదేవులు భక్తి లేని వారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ ముఖ్యంగా నిరుత్సాహజనకమైనటువంటి ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాలను వ్యక్తం చేస్తుండటం నన్ను ఎంతగానో కలవరపెట్టేది. కానీ నేను ఆయన స్వభావానికి తగినట్టుగానే ఉంటూ వచ్చిన కొద్దీ దేవుడి మీద నాకున్న భక్తి తగ్గకపోగా మరింత పెరిగిందని కనిపెట్టాను. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి వారి ప్రధానమైన మొగ్గును బట్టి సహజ మార్గాలను అనుసరించి వాళ్ళకి మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర గారితో నా సంబంధం కొంతవరకు మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచనలు రేకెత్తింపజేసేవారు. మౌనంగా ఆయన ప్రక్కన కూర్చొని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచూ నాకు అనుభవంలోకి వచ్చేది. గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవులో నాకు స్పష్టంగా కనపడింది. నేను శ్రీరాంపూర్లో గురుదేవుల సన్నిధిలో కొన్ని నెలలు గడిపే అవకాశం ఎదురు చూస్తున్న రోజులవి. నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీ యుక్తేశ్వర గారు, ఆశ్రమ వ్యవహారాలను నువ్వు నడపు అన్నారు. అతిథి మర్యాదలు చేయటం, ఇతర శిష్యుల పని అజమాయిషీ చేయటం నీ విధులు అన్నారు. ఒక పక్షం రోజుల తర్వాత తూర్పు బెంగాల్ నుంచి వచ్చినటువంటి కుమార్ అనే పల్లెటూరు పిల్లవాడిని ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది. మంచి తెలివైన కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు. కారణం ఏమిటో ఎవరికి అంతుబడదు. కానీ శ్రీ యుక్తేశ్వర గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నారు. ఒకరోజు, ముకుంద, నీ పనులు కుమార్ని చేయని, తుడవటం వంట చేయటం నువ్వు చేయి. కొత్త కుర్రవాడు వచ్చిన నెలలకి గురుదేవులు నాకు ఆదేశాలు ఇచ్చారు. తనను నాయకత్వపు హోదాకు పెంచేసరికి కుమార్ నిరంకుశమైన పెత్తను చలాయించడం మొదలుపెట్టాడు. తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించి రోజువారీ విషయాల్లో సలహాకు నా దగ్గరికి వచ్చేవారు. ఈ పరిస్థితి 3 వారాల పాటు సాగింది.
అప్పుడు కుమార్కు గురుదేవులకు మధ్య జరిగిన సంభాషణ నాకు చాటు నుంచి వినపడింది. ముకుందుడు అసాధ్యుడు, అహంకారిగాడు. మీరు నన్ను అజమాయిషీదారిని చేశారు కదా ఆశ్రమానికి. అయినా మిగతా వాళ్ళందరూ అతని దగ్గరికే వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు అని చెప్తున్నాడు ఆ కుర్రవాడు. అందుకే అతనికి వంటింటి పని, నీకు కచేరీ సావిడి పని అప్పచెప్పారు. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చేయాలనే కోరికే కానీ అధికారం చెలాయించాలనే కోరిక ఉండదని నువ్వు గ్రహించాలి. శ్రీ యుక్తేశ్వర గారి పొడి మాటలు కుమార్కి ఆశ్చర్యం కలిగించాయి. నువ్వు ఇక నుంచి ముకుందుడి స్థానం కావాలని కోరావు కదా, కానీ యోగ్యత ద్వారా దాన్ని నిలుపుకోలేకపోయావు. కాబట్టి ఇక నుంచి వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనిలోకి తిరిగి వెళ్ళు అని చెప్పడం జరిగింది. గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తర్వాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి వైఖరి అవలంబించారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు ఛేదించగలరు? మా గురుదేవులు కుమార్లో మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు. కానీ తోటి శిష్యుల విషయంలో కనపరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెళ్ళుబుకల. కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టడైనప్పటికీ నేనేమి దిగులు పడలా. మహాపురుషుల్లో కూడా విండే వ్యక్తిగత విచిత్ర నైజాలు జీవన విధానానికి ఒక క్లిష్టతని, ఆకర్షణని ఆపాదిస్తూ ఉంటాయి. నా స్వభావం చిన్న చిన్న విషయాల మీద ప్రభావితం కాదు. నేను యుక్తేశ్వర్ గారి దగ్గర పొందగోరింది పైపే పొగడ్తల కన్నా ఎంతో మేలైనటువంటి లాభం. ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు. అందుకు నేను ఎంతగానో నొచ్చుకున్నా. నీ తల పేలిపోయేటంతగా పొగరెక్కింది, పొగరబోతు అయ్యావు అంటూ నేను ఒక హెచ్చరిక కూడా చేశాను. దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది. నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమని చెబుతారు గురువుగారు. అందుకు కుమార్ హేళనగా నవ్వుతూ నేను అన్న మాటలు అప్పుడే గదిలో అడుగుపెట్టిన గురుదేవుల దగ్గర వెళ్ళించాడు. ఇక తిట్లు తినాల్సి వస్తుందేమో అనుకుంటూ నేను ఒక మూల నెక్కాను. ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు. గురుదేవుల అబ్బాయికి ఇచ్చిన జవాబు అసాధారణ రీతిలో స్నేహితరహితంగానే ఉంది. ఇక ఒక ఏడాది తరువాత కుమార్ తన బాల్యం గడిపిన ఊరు చూసొద్దామని వెళ్ళాడు. గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు. శ్రీ యుక్తేశ్వర గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టాల. కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చే నాటికి ఆ అబ్బాయిలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపించింది. ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజ్యసం ఉట్టిపడే కుమార్ కాదు తను. క్రొత్తగా అనేక చెడ్డ అలవాట్లు చేసుకున్న సాధారణ పల్లెటూరి పడుచువాడొకడు మా వద్దకు వచ్చాడా అనిపించింది. గురుదేవులు నన్ను ఒకరోజు పిలిచి, ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ సన్యాసి జీవితానికి తగినవాడు కాదు, కాబట్టి ఈ యథార్థాన్ని బాధతో అతనికి చెప్పు అన్నారు. ముకుంద, రేపే ఆశ్రమం విడిచేళ్ళమని కుమార్కి చెప్పే పని నీకు అప్పగిస్తున్నా. శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళలో నీళ్లు నిచ్చాయి, కానీ వాటిని త్వరలోనూ ఆపుకున్నారు. ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్లకుండా చెడు సావాసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాదు. నా మాట తిరస్కరించాడు. కఠిన ప్రపంచమే ఇంకా అతనికి గురువుగా ఉండాలి. అయితే కుమార్ వెళ్ళిపోవటం మరి నాకేమీ అంతగా సంతోషం కలిగించాల. గురుదేవుల అభిమానాన్ని సంపాదించిన శక్తి గలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యం వల్ల, మగువు వల్ల సుఖానుభవం పొందటం అన్నది ప్రకృతి సిద్ధంగా జీవించే మనిషిలో పాదుకొనే ఉంటుంది. వాటిని మెచ్చుకోవటానికి సున్నితమైనటువంటి గ్రహింపు శక్తి అవసరంలా. ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్కలాంటివి. సువాసన వెదజల్లుతూ గులాబీ వన్నెపూలు గల మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది. స్వస్థత చేకూర్చే లోకం లోపల ఉంటుంది. ఏ సుఖం కోసం బయట అనేక వైపుల మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోకంలో ప్రకాశిస్తూనే ఉంటుంది. మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ శిష్యులతోటి, శిష్యురాలతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్ళలో సమానత్వాన్ని గ్రహించి
వాళ్ళ మధ్య విచక్షణ చూపించడానికి కానీ పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు. నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు అనేవారు ఆయన. స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్లే స్త్రీ పురుషులు భయభయాలుగా రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం. శ్రీ యుక్తేశ్వర గారు స్త్రీలను ఎన్నడూ కూడా పరిహాసం చేయాల. వాళ్ళను పురుషుడి పతనానికి కారకులుగా నిందించడం లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజున మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.